రేవంత్ రెడ్డిని తిట్టడమే పని పెట్టుకున్నారు. అంటే ప్రభుత్వాన్ని కొంత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్ప ఏం లేదు. వీళ్ళంతా పైసలు తీసుకొని పైకి మాట్లాడిర్రు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇన్ని రోజులు పైసలు ఇస్తేనే మాట్లాడినావా? అంటే పైసలు ఇస్తేనే మాకు మాటలు వస్తాయా? ఇన్ని రోజులు ఎప్పుడు ప్రశ్నించలేదా? అది మా పోరాటం ఏమన్నా యువ సంగ్రామ సభతోటే మొదలైందా? ఏం మాట్లాడుతున్నారు వీరు? మరి రేవంత్ రెడ్డి తిట్టకపోతే బరాబర్ తిడతాం. మరి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే ఒకప్పుడు. మేము కార్యకర్తలమే. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. మరి కాంగ్రెస్ పార్టీ మోసం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆవేదన ఎట్లా ఉంటది? గట్లనే ఉంటది. రేవంత్ రెడ్డిని కాకపోతే ఎవరిని తిడతాం? నిన్న మొన్న పార్టీ మారిన దానం నాగేందర్ని తిట్టాలనా? మానవతరాయిని తిట్టాలనా? వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీలు ఉంటారో తెలియదు. వాళ్ళని ఎందుకు తిడతాం? మరి ఒక ఇనిషియేట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి పట్టుపట్టిన రేవంత్ రెడ్డినే తిడతాం. రేవంత్ రెడ్డినే ఎందుకు తిడుతున్నాం అంటే ఆయన విద్యాశాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి కాదు. నీళ్ళు వస్తలేవయ్యా, నా పొలంలో మొలకలు వస్తలేవు అని మాట్లాడడానికి కాదు కదా. ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టే విద్యార్థులు తిడుతున్నారు. తప్పేం ఆ సభలో 100% అందరు కరెక్టే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిడుతున్నారంటే అదే ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది కాబట్టి, మా యూత్కి హామీలు ఇచ్చి ఈరోజు నెరవేర్చలేదు కాబట్టి తిట్టినాం. ఆ సభ ఎవరిదో మాకు అనవసరం, కానీ దాన్ని అయితే మేము విజయవంతం చేసినాం. అక్కడ కేటీఆర్ విజయవంతం చేయలేదు, అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి జెండాలు ఎగరేసి విజయవంతం చేయలేదు. నిరుద్యోగులు అటెండ్ అయ్యి నిరుద్యోగులు మాత్రమే విజయవంతం చేసుకున్నారు. అక్కడ కార్యకర్తలని బురద జల్లే ప్రయత్నాలు చేస్తే మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాము, పింక్ పేడ్ బ్యాచ్ అని చెప్పేసి నా మీద కూడా పోస్టర్లు వేసారు. అసలు మాకు ఆ ఉద్దేశం లేదు. ఎలక్షన్స్ చాలా దూరం ఉన్నాయి, మాకు ఉద్దేశం లేదు. మీరు పంపిస్తారా మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీకి? చెప్పండి. మీరే పంపిస్తారు దగ్గరుండి, తీసుకోపోండి. మీరే ఒక వెహికల్ తీసుకుపోయి బీఆర్ఎస్ భవన్ లో తీసుకుపోయి కండవాలు వేపియ్యి. మీరు సిగ్గుండాలి కొంచెమన్నా. అదే కాంగ్రెస్ పార్టీ కండవాలు వేసుకొని ఊరూరా తిరిగినప్పుడు మాట్లాడిరా వీళ్ళెవరన్నా? నిజంగా నిరుద్యోగులు కండవాలు కప్పుకొని తిరిగిరా? నా ఫొటోస్ ఉన్నాయి అబ్బా, నేను మీకు సెండ్ చేస్తా చూడండి. నేను కండ వేసుకొని మాట్లాడినా. అప్పుడు లేనటువంటి ఈ పేడు ఇదంతా ఈ వ్యవహారం అంతా ఇప్పుడు ఎందుకు ఇంత నేను అదే అంటున్నా. మా పేడ్ బ్యాచ్ సంఘానికి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అప్పుడు మమ్మల్ని కొనుక్కొనే మమ్మల్ని ప్రచారాలకు పంపించిండు. ఒకవేళ అది నిజమైతే ఇప్పుడు ఇది కూడా నిజమే. ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా మమ్మల్ని కొన్నట్టే. కానీ ఎప్పటికైనా మన గురువులను మనం మర్చిపోవద్దు. మా గురువు మా పేడ్ బ్యాచ్ కి అధ్యక్షుడే మాత్రం రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఆయన పక్క రేవంత్ రెడ్డి మీద ఒట్టు పక్క ఆయననే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే ప్రెసెంట్ ఎస్ఐపిసికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి మీరు అడుగుతుంటే, మీరు బాయిల దునికి చచ్చిపోయినా ఎండ్రిందాకి చచ్చినా నేనైతే గిదే నోటిఫికేషన్ ఇస్తాం, మీరు కావాలనే ఈ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మన నోటిఫికేషన్ విషయంలో ఏదో ప్రభుత్వాన్ని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తారు, ఒక భారీ కుట్ర చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు చేస్తున్నారు? మీరే. మేమే కదా. మేము కుట్ర చేస్తున్నామని తెలుసు కదా. మరి సిగ్గుంటే పోస్టులు పెంచు, సిగ్గు శరం ఉండాలి కదా. నేను అదే చెప్తున్నా, టీచర్లను కూర్చోబెట్టి నాకు రక్షణ కల్పించండి కాదు, పోలీస్ అభ్యర్థులకు పోస్టులు పెంచి రక్షణ కల్పించుకో. మేము ఎవరు చచ్చిపోయినా మీరు చచ్చిపోయినా గవే పోస్టులు ఇస్తా అంటుంటే గవే పోస్టులు ఇస్తా అంటున్నాడు కదా. నువ్వు చచ్చిపోయినా ఏదో అన్నాడు కదా, 117 స్థానాల్లో మేమే గెలుస్తామని. 117 స్థానాలు కాంగ్రెస్ పార్టీలు గెలిచినా మీరు అన్నట్టు మిగతా రెండు స్థానాలు ఉన్నాయి కదా, ఆ 2 ఓడిపోయే స్థానాలు మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉంటాడు ఒక స్థానంలో ఖచ్చితంగా. మొత్తం 119 కదా, 119లో 2 స్థానాలు ఓడిపోతామని ఒప్పుకుంటున్నాడు కదా, ఆ 2లో ఒక స్థానం మాత్రం కొడంగలే. అది ఈ మధ్య ఒక ట్రోలింగ్ చూస్తున్నా బాగా తిరుగుతా ఉంది. ఈ అస్మా అనేటామే కొంత పెద్ద వాళ్ళని తిడితే ఫేమ్ వస్తుంది, నేను కూడా కొంత నాది కూడా ప్రొఫైల్ పెరుగుతుంది అని చెప్పి పెద్దోళ్ళని తిడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమేనా ఇది? కాదబ్బా, నిజం చెప్పండి. ఉద్యమాలకి వచ్చిన తర్వాత ఫేమ్ వచ్చిందా, అంటే ఉద్యమాలు చేస్తూ వచ్చిన ఫేమా, లేకపోతే ఫేమ్ కోసం ఉద్యమాలకు వచ్చిన? అది చెప్పాలి, మీరు చెప్పాలి. నేనే చెప్పాలి కదా. నేను గురుకుల మూమెంట్లో 2 సంవత్సరాల కింద 2024లోనే నిరాహార దీక్ష కూర్చున్నాం. అప్పటి నుంచి మీకు గుర్తుండే ఉంటుంది, నేను, అశోక్ సార్, కుమార్ అన్న, ఇంద్రనాయక్ నలుగురం కూర్చున్నాం. ఒక 7 రోజులు కూర్చున్నాం. వారం రోజులు కూర్చుంటే బల్మూరు వెంకటన్న వచ్చి మాట ఇచ్చి విరమింపజేసిండు. అప్పుడు కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నాం. తర్వాత వీళ్ళు ఇస్తలేరు, గురుకుల రీలింక్వెస్ట్మెంట్ డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, ఇప్పటికీ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఏం చేసినాము, మళ్ళీ ఒక 3 నెలల తర్వాత రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి పెట్టినాం. ఎట్లా అంటే జోల బట్టి అడుక్కున్నా నేను అక్కడ. అవి ఇప్పటికీ ఉంటాయి ఫొటోస్, మీ ఛానల్లో కూడా ఉంటాయి, చూడండి ఒకసారి.
మరి అప్పుడు ఏం ఫేమ్ ఉందని కొట్లాడినా? ఇప్పుడు ఫేమ్ అనేది మనం చేసే పోరాటాన్ని బట్టి వస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళని తిడితే వస్తుంది అంటే, ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళని తిడితే ఏమొస్తుంది? రేవంత్ రెడ్డి ఏమన్నా గొప్పోడా? గొప్పోడా? ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి అయితే గొప్పోడా? ముఖ్యమంత్రిని చేసినాము, ఆయన ఏం గొప్పోడు కాదు, ముఖ్యమంత్రిని చేసినాము. ఆ హుందాతనాన్ని కూడా నిలబెట్టుకోవాలి. మరి ముఖ్యమంత్రి కదా, ఎందుకు తిడుతున్నాం ఈరోజు? ఆ పదవికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అరే తురే నుంచి చెప్పుతోనే కొడతాం అంటున్నాం అంటే, నేనే కాదు రైతులు, మహిళలు, అందరు ఆర్టీసీ కార్మికులు అందరు కూడా తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు ఈరోజు? ఫేమ్ కోసమే కొట్లాడాలనుకుంటే ఇన్ని రోజులు నిరుద్యోగి కాదన్నారు, ఇప్పుడు కొత్తగా ఈ రంగు పూస్తున్నారు, ఫేమ్ కోసం కొట్లాడుతున్నారని. మీరు అట్లనే అనుకోరి. మరి ఇక విమర్శలకి నేను వెనకకి తగ్గే ప్రసక్తి లేదు. నా మాటకంత పదునున్నప్పుడు ఖచ్చితంగా పేలుస్తా, ఒక్కొక్క బాణం అయితే వదులుతా, తగులుతుంది, ఎక్కడ తగులాలో అక్కడ తగులుతుంది. మరి అన్ని వదిలినా ఏం స్పందిస్తలేడు కదా, ఆయన విద్యాశాఖ మంత్రి నాకు అర్థమైతలేదు. రైట్గా ఫైనల్గా నిన్న మొన్నటి దాకా ఓయూ అస్మాన్ చూసినాం, ఉద్యమాలలో ఏ రకంగా చురుగ్గా పాల్గొని ఆ ప్రభుత్వం మీద అడుగడుగున ఎట్లా ప్రశ్నిస్తున్నది ఏంది అనేది కూడా చూసినాం. ఇప్పుడు హెచ్సియు అస్మాన్ చూడబోతున్నాం అంటే ఏమన్నా వ్యత్యాసం కనిపిస్తుందా రానున్న రోజులలో? ఏంది కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది? ఆ ఆస్మాకు, ఓయూ ఆస్మాకు, హెచ్సియు ఆస్మాకు తేడా ఎట్లా ఉండబోతున్నది? తేడా ఎట్లుంటది అంటే, చాలా మంది అనుకుంటున్నారు ఇప్పటిదాకా స్టేట్ లోనే కొట్లాడింది, ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో కొట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. సమస్య అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ నిరుద్యోగులు నష్టపోతున్నారు. తెలంగాణ నిరుద్యోగులకి సెంట్రల్ జాబ్స్ కంటే ఎక్కువ కూడా స్టేట్ జాబ్స్ పైనే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ గడ్డకి సేవ చేసుకోవాలన్న నిరుద్యోగులే నాలాంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. మేము పాఠాలు చెప్పి, ఇంకొకరు మంచి బిల్డింగ్స్ కట్టి ఇంజనీర్లు, ఇంకొకరు మంచి సేవ చేసే డాక్టర్లుగా, ఇట్లా చాలా మంది ఒక్కొక్క ఫీల్డ్లో వారి ఫీల్డ్లో జీపీఓలుగా, గ్రామ పంచాయతీ ఆఫీసర్లుగా వాళ్ళ గ్రామంలో సేవ చేయాలని, పారిశుద్ధ కార్మికులైనా పర్లేదు కానీ తెలంగాణలోనే ఉద్యోగాలు చేయాలని చాలా మంది అనుకుంటున్నాం. అట్లాంటి క్రమంలో తెలంగాణ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి తెలంగాణ గవర్నమెంటే ఎక్కువ ప్రశ్నిస్తాం. ఇప్పుడు నేనైనా అంతే, నేను హెచ్సియులో ఉన్నా, అండమాన్ నికోబార్ దీవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఈ స్టేట్ జాబ్స్ కంటే ఈ మన స్టేట్ జాబ్స్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సెంట్రల్ జాబ్స్ కంటే స్టేట్ జాబ్స్ పైనే. మనం తెలుగు మీడియం బ్యాచ్ అబ్బా, కాబట్టి తెలుగు మీడియం బ్యాచ్కి తెలంగాణ జాబ్సే కరెక్ట్. కాబట్టి ఇక్కడ జాబ్స్ మీద ఎక్కువ కొట్లాట జరుగుతుంది. ఖచ్చితంగా బీజేపీని కూడా ప్రశ్నిస్తాం. ఈ ఓయూకి హెచ్సికి ఏమైనా పంతం మారుతుందా అనేది? పంతం ఏం మారదు, ఎందుకంటే ఓయూ అనేది ఒక సెంటిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఉద్యమాలు ఆ వేదికగా చేసిన నేను, అది ఎప్పటికైనా ఎమోషనల్. ఓయూ అనేది మన తెలంగాణ యూనివర్సిటీ, నిరుపేదల తిరుపతి అన్నట్టు నిరుపేదల యూనివర్సిటీ అది చాలా మందికి. కానీ ఇప్పుడు కొన్ని అణచివేతలు వచ్చినాయి. అక్కడ ప్రెస్ మీట్లు పెట్టొద్దు, మాట్లాడొద్దు, ఇక్కడ వాయిస్ వినిపించొద్దు. ఆ వాయిస్ వినిపించొద్దు అన్నోళ్ళు కూడా అక్కడ వాయిస్ వినిపించిన వాళ్ళే, అక్కడ ఓ ధర్నాలు పెట్టిన వాళ్ళే. కానీ ఈ రోజు వాళ్ళే మనకు నీతులు చెప్తారు. నోట్లో బుట్ట పెట్టింది మంచిగా గవర్నమెంట్, నోట్లో మంచిగా లడ్డు పెట్టి ఆ 1000 కోట్లు కూడా ఇవ్వకుండా ఈరోజు సతాయిస్తున్నారు. కాబట్టి ప్రశ్నించేటోళ్ళం మేమే కాదు, మీరు కూడా మళ్ళొకసారి కూడా బయటికి రావాలి ఓయూ నుంచి, అది కూడా కోరుకుంటూ. ఖచ్చితంగా ఓయూ నుంచి కూడా ఉద్యమాలు నడుస్తాయి. ఇప్పుడు ఒక రీసెర్చ్ స్కాలరు అన్ని యూనివర్సిటీల మీద, అన్ని యూనివర్సిటీల దగ్గర, అన్ని యూనివర్సిటీలలో కూడా ఉద్యమాలు చేయొచ్చు. ఇప్పుడు నేను అది సంపాదించుకుంటున్నా, నువ్వు ఇక్కడ ఎందుకు చేస్తున్నావు అని ఎవ్వరు నన్ను అనలేరు. నా రీసెర్చ్ లో భాగం, నేను ఎక్కడైనా ఉద్యమాలు చేస్తా, ఏ యూనివర్సిటీ అయినా తిరుగుతా. అది నా కాదు, నా రైట్, అది నా హక్కు. అది ఆ హక్కును నేను తీసుకున్నా. ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిగా అన్ని యూనివర్సిటీలు తెలంగాణలో ఎన్ని ఉన్నాయో అన్ని యూనివర్సిటీల నుంచి కూడా ఉద్యమాలు చేస్తా. ఖచ్చితంగా తెలంగాణ రుణాన్ని అయితే నేను తీర్చుకుంటా. తెలంగాణ మీద గడ్డ మీద పుట్టినందుకు ఆ సేవలు అయితే నేను అందించాలని ఒక టీచర్గా నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా చేస్తా. కానీ ఇక్కడికి అక్కడికి ఉద్యమాలు ఏమైనా మారుతాయంటే మారవు, ఇంకా ఎక్కువనే అయితే. ఎక్కడున్నా ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయితే కనెక్టివ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా.